لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. మానవుడు ఈరోజు ఎలా పుట్టాడు ఖురాన్ గ్రంథము చక్కగా చెప్తుంది. హదీసు గ్రంథాలు వివరించినంతగా పిన్ టు పిన్ ఎక్కడ కూడా వివరణ దొరకదు. భూమి మీద ఉన్నటువంటి మానవ జన్మ ఎలా ఉంది అనే రహస్యం తెలుసుకోవాలంటే ఖురాన్ చదవాలి సోదరులా. భూమి మీద ఉన్నటువంటి మట్టిలో ఎర్రమట్టి, తెల్లమట్టి, నల్లమట్టి అన్ని కూడా సేకరించి 60 అడుగుల ఆజాన బాహుణ్ణి అల్లా పుట్టించాడు. ఎన్ని అడుగులు? 60 అడుగుల ఆజాన బాహుణ్ణి అల్లా తబారక్ వ తఆలా పుట్టించాడు. ఇంకా అతనిలో ఆత్మను వదలేదు, అందంగా ఉన్నాడు. చాలా మంది అంటారు ఆది మానవుడు, మొదటి మానవుడు అంటే ఏదో చింపిరి జుట్టు వేసుకొని ఆకులు కట్టుకొని ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటాడు. కాదు, 60 అడుగుల అందమైనటువంటి ఆజాన బాహుడు. అల్లా స్వయంగా సృష్టికర్త అయినటువంటి అల్లా స్వయంగా తన చేతులతో పుట్టించినటువంటి ఈ సృష్టి రాశి మిగతా జీవరాశుల కన్నా ఉత్తమమైనటువంటి రూపకల్పన అది. మానవుణ్ణి అల్లా ఎప్పుడు పుట్టించాడండి? అందరికన్నా లాస్ట్లో పుట్టించాడు. చూడండి ఎప్పుడు పుట్టించాడు? జీవరాశులన్నింటిలో కూడా అల్లా తబారక్ వ తఆలా ఎప్పుడు పుట్టించాడు? అందరికన్నా చివరిలో పుట్టించాడు అల్లా తబారక్ వ తఆలా. అయితే లేటెస్ట్ పీస్ ఏముంటుంది? చివరిగా వచ్చేది లేటెస్ట్ పీస్ ఏదైతే ఉంటుందో, అన్నిటికన్నా లేటెస్ట్గా దొరికేది ఏదైతే ఉంటుందో అది ఏమై ఉంటుందండి? అప్డేటెడ్ ఉంటుంది. అంటే దానికి ముందున్నటువంటి వాటన్నిటికన్నా ఇప్పుడు నేను ఈ ఫోన్ కన్నా 4 సంవత్సరాలు అయింది, కానీ దీని తర్వాత వచ్చినటువంటి లేటెస్ట్ పీస్ ఏదైతే ఉంటుందో దానికన్నా అడ్వాన్స్ ఉంటుంది. మానవుడు కూడా ఇతర జీవరాశులందరి మీద లేటెస్ట్ పీస్ వాడు. మానవు కన్నా ఇంకా ఉత్తముడు ఎవరు లేడు. అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించి అతనిలో ఆత్మను ఊదాడు. చాలా మంది ఏమంటారంటే, ఇతర జమాతుల వాళ్ళు ఏమంటారంటే, అతనిలో ఆత్మ ఊదేసినటువంటి సమయంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అతనిలో ఆత్మను ఊదేటప్పుడు దైవదూతల్ని సజ్దా చేయమన్నాడు అంటారు. కానీ ఖురాన్ అట్లా చెప్పడం లేదు. అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించి అతన్ని జ్ఞానము నేర్పించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా జ్ఞానము నేర్పించి దైవదూతల ముందు అతన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఫలానా 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 వస్తువుల పేర్లు చెప్పండి అంటే దైవదూతలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. ఓ అల్లాహ్, దైవదూతలు తమ బలహీనతను అల్లాహ్ ముందు ఒప్పుకున్నారు. అల్లాహ్, నువ్వు ఏదైతే నేర్పించావో అది తప్ప మాకేది తెలియదు. అల్లాహ్ తబారక్ వ తఆలా వెంటనే అంటున్నాడు మానవునితో, ఆదం నువ్వు చెప్పు అంటే ఠకా ఠకా ఠకామని చెప్పాడు. అప్పుడు అల్లాహ్ అంటున్నాడు వైద్ కుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు. చూడండి, మానవుడు మీకన్నా జ్ఞానంలో గొప్పవాడు కాబట్టి ఇప్పుడు సజ్దా చేయమన్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. మానవుడికి ఎందుకు ఈ గొప్పతనం అంటే జ్ఞానం వల్ల గొప్పతనం లభించింది సోదరులా. అల్లాహ్ జ్ఞానాన్ని ప్రసాదించి దైవ దూతలపై కూడా అతనికి ప్రాధాన్యతనిచ్చాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ఇది జ్ఞానానికి ఉన్నటువంటి ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి స్థానం.